ఎమ్మెల్యే ఆదేశాలతో గుంట్లగుండ చెరువుకు మరమ్మతులు చేయడం జరిగిందని రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమరావు అన్నారు. గత వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లా ఏలాల మండలంలోని గుంట్లగుండ చెరువు వరద నీటి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హాజీపూర్ మరియు కృష్ణాపూర్ గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలుసుకుని ఆదివారం ఇరిగేషన్ శాఖ అధికారులను చెరువును సందర్శించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువును సందర్శించి గ్రామాల్లోకి వరద నీరు రాకుండా తక్షణమే చెరువు మరమ్మతుల పనులను అధికారులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పటోళ్ల బాలరెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ అమృతప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, హనుమంతు, మహిపాల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పైపులు వేసి రోడ్ వేసిండ్రు, దాని నుంచి ఎఫెక్ట్ అయిపోతుంది సార్. బోర్లు కూడా మునిగిపోయినాయి. నేను చెప్తాను, మీరు సార్ అది ఆర్ఎన్బి వాళ్ళు వేసిండ్రు సార్. అది రోడ్డు ఆ పైపులో ఏమేమి కావాలో రాసుకో. ఆర్ఎన్బికి చెప్తాము, ఇరిగేషన్ చెప్తాము, పంచాయతీ చెప్తాం, ఏదైనా చెప్పు. మనిషి పోతున్నాడు. మాకు అది అలుగు, అది మోరీలు తీసేయాలి సార్. బాట ఇప్పుడు ఇప్పుడు ఆ దూళ్ళు పోతాయి, ఈదుకుంటా పోతున్నాయి మనుషులు. ఈ చేనులు ఆడ తుమ్మ చెట్లు ఇవి మునిగినాయి. మొత్తం పోయినా బాట చాలా ఇబ్బంది. ఉంది సార్. బాట ఒకటి బాట రోజు బంద్ చేస్తుంది కదా, ఏం చేద్దాము. అడవిలోకి రోడ్ వేద్దాం అని చెప్తుంది. రోడ్ వేద్దాం, కట్టల మీద రోడ్లు వేయలేదా? తాండూరులో కూడా ఇప్పుడు రామయ్య, ఇప్పుడు నాగరాపురం నిండితేనే కానీ ఆచిపురం ఊరోజర్లకు నీళ్ళు పోతాయి. దీని మళ్ళా ఊరోజరు నిండితే మళ్ళా మల్క చెరువులకు పోతాయి. ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు, ప్రతి ఒక్క చెరువు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది. గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది. గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళే పోయేది. కాకపోతే పంచాయతీరాజు రోడ్ చేసేటప్పుడు దానికి ఒక సైడ్ డ్రైన్ పెట్టి, అది సైడ్ డ్రైన్ మరి ఏదైతే పైపులు వేసి చిన్నగా చేసిండ్రో దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి. ముందర కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులు వేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది. వచ్చినందుకే మరి జేసీబీ పెట్టి ఆ పైపులన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న, మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది. పెద్దలు పురుషోత్తం సార్ కానీ, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు, హనుమంత్ గారు, పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు, మైపాల్ గారు అందరం మరి రావడము, గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా 20-30 ఏళ్ల నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం. ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పట్టదన్నాం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది అనేది కూడా తెలుసు. కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి వాటర్ రావడం జరిగింది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గుండ్లకుంట చెరువు ఓవర్ఫ్లో అయ్యి ఊరు పక్క నుంచి ఊరుకు ఆనుకొని పోతున్నది. కాబట్టి ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు అందరినీ తీసుకొని పొమ్మన్నాడు. కాబట్టి అందరితో పాటు ఈ గ్రామాన్ని విజిట్ చేసి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రావడం జరిగింది. ఈ సమస్యను గ్రామస్తులు, ఈ పెద్ద మనుషులు సీనాన్న కానీ, పురుషోత్తమరావు సారు, బాలరెడ్డి, హనుమంతు, మైపాలు, అమృతయ్య, వెంకటయ్య వీళ్ళందరూ కలిసి ఆఫీసర్లకు వివరించడం జరిగింది. ఈ సమస్యని అతి తొందరగానే పరిష్కరిస్తామని ఆఫీసర్లు చెప్పడం జరిగింది. ఓనికే దారి గిట్ట లేదని చెప్పి కంప్లైంట్ చేయడం వలన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పురుషోత్తం సార్ గారు, శ్రీనన్న గారు, మన హనుమంతన్న గారు, మన నర్సిరెడ్డి అన్న గారు, రాజు, మైపాల్ అందరం కలిసి ఇక్కడ వచ్చి విజిట్ చేసినాము.
అయితే చూస్తే ఊళ్ళో ఎప్పుడు రోజు ఆ పశువులకు అనేది ప్రాబ్లం గిట్ ఉంది. కొద్దిగా ఇంతకుముందు ఉన్నట్లే అది 28 ఫీట్ల అలుగున్నాయంట. అది ఆర్ఎన్బి వాళ్ళు దారి కావాలని ఆ రోజుల్లో అంటే ఆ దారి కొరకు 2 పైపులు వేసి అది పైకి వేయడం వలన నీళ్ళు ఎక్కువయ్యి ఇటు సైడ్ అలుగు లేని సైడ్ గిట్ట నీళ్లు ఒలిపోతున్నాయి. కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి చెప్పి తక్షణమే యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి ఊరోళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కురవడము అందులో మొన్ననే హాజీపూర్లో వర్షం వచ్చేసి ఆ చెరువు కూడా నిండిపోయి ఇళ్ళల్లో కూడా నీళ్లు రావడం జరిగింది. మరి మీ గ్రామస్తులు ఏదైతే కిష్టాపూర్ గ్రామస్తులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెరువు పూర్తిగా నిండిపోయి వెనక్కి వచ్చేసేసి ఆ బోర్లు కూడా ప్రమాదంలో ఉన్నది కాబట్టి రండి అని చెప్పిండ్రు. ఆయన కూడా వచ్చి తప్పకుండా వీళ్ళు సందర్శించడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులు కూడా కోరడం జరిగింది. ఇప్పుడే డిప్యూటీ ఇరిగేషన్ గారిని కూడా కోరడం జరిగింది. మరి వర్క్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది. మరి రేపటెల్లుండే అధికారులు వచ్చేసేసి అయితే గ్రామస్తుల కోరిక మేరకే గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరిండ్రో మరి అలుగు ఏదైతే హైట్ పెంచడం వల్లనే నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి వెనక్కి వచ్చి మరి ఇక్కడ కూడా పాట రావడం వలన ఇక్కడ మొదటి నుండే కూడా మన యాలాల మండలంలో 97 చెరువులు ఉంటే ఇది గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒకదానికోటి చైన్ రియాక్షన్లు ఇది నిండిన తర్వాత ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో కావడం వలన ఈ రోడ్లు ఇవన్నీ ఆక్రమంగా రోడ్లు వేయడం కానీ ఇంకేదైనా చేయడం వలన ఈ చెరువులన్నీ కూడా మరి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది. ముంపు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే దీనికి ఏమేమి కావాలన్నా మీరు కోరిన ప్రకారమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసేసేసి మళ్ళీ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకునే చర్యలు తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడే చూడడం జరిగింది. ఈ చెరువుల నీళ్ళు వస్తే అవతల మనం పోవాలి, పొలాలకు పోవాలన్నా బోరింగ్ల కాడికి పోవాలన్నా ఇంకా అడవికి పోవాలన్నా కానీ మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవాలి. అదేవిధంగా పశువులు కూడా అట్లనే పోతూ ఉన్నాయి. అది మంది కూడా ఊరోళ్ళు కూడా అట్లనే పోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా సహకరించి రోడ్డు విస్తరణలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తీసుకుని వచ్చి దీనికి ఫండ్స్ పెట్టేసి తక్షణమే ఆల్రెడీ వెంకటప్ప కూడా చెప్పిండు 20 లక్షలు ఏదో మంజూరు వచ్చిందనేది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే దీన్ని మరి రోడ్డు కూడా వేయించడానికి కృషి చేయడం జరుగుతుంది. మీరు గ్రామస్తులందరూ కూడా రోడ్డు వేయడానికి కూడా సహకరించాలి. అదేవిధంగా అలుగుది ఏదైతే ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు చెప్పినట్లు మరి ఆ పైపులు వేసేసి పైకి పెంచడం వల్ల నీళ్ళన్నీ నిలుస్తున్నాయి అన్నారు. దాని తక్షణమే మరి ఎవరైనా ఈతగాళ్ళు కానీ అధికార యంత్రాంగం వచ్చేసేసి దాన్ని తప్పకుండా మరి ఆపేసేసేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా పశు నష్టం కానీ మరి అదేవిధంగా రైతులకు కానీ నష్టం కాకుండా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము వచ్చేటప్పుడు ఈయన పత్తి పొలంలో కూడా నీళ్లు నిలిచినాయి. మరి ప్రభుత్వం కూడా ఎకరాకు 5,000 రూపాయలు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీరు గ్రామస్తులు కూడా పట్టేదారు పాస్బుక్ కానీ జిరాక్స్ ఇచ్చేసేసి ఎవరి పొలంలో ఎంత పోయిందో నీళ్లు నిలిచినాయో అది నష్టపరిహారం కూడా ఒక ఫిర్యాదు మరి రేపు సోమవారం కాబట్టి మీరు అందరు గ్రామస్తులు కూడా ఇచ్చినట్లయితే అది కలెక్టర్ గారికి పంపించేసేసి మీరు ఎవరెవరైతే ఈ గ్రామస్తుల నుండి ఎంతమంది పంటలకు నష్టమైందో అది కూడా లిస్ట్ ఇచ్చేస్తే తప్పకుండా మీకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రేపు మీ గ్రామానికి విజిట్ చేస్తారు. ఇరిగేషన్ డిప్యూటీ గారు కూడా ఈరోజు సండే ఉంది కాబట్టి వికారాబాద్లో వేరే చెరువులకు పోయిండు. ఆయన ఎస్సీ గారు కూడా రేపు వచ్చేస్తారు. వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి మీ గ్రామస్తులందరూ చూస్తే తప్పకుండా మీ గ్రామస్తులకు తప్పకుండా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా మరి నష్టం జరగకుండా మీరు చెప్పిన విధంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరు సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమే ప్రత్యక్షంగా చూస్తాము. వాళ్ళ దూళ్ళు కానీ మనుషులు కానీ నీళ్ళనే పోతూ ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి విషయంలో కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మరి ఊళ్ళో కూడా నీళ్ళు ఇంకా రేపటి కూడా వర్షం ఉన్నది అన్నారు, భారీ వర్షాలు అన్నారు. అది వచ్చేసిందంటే ఈ నీళ్లు పూరా మన ఇళ్ళకే వచ్చే పరిస్థితి కూడా ప్రమాదకరం.